హలో ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ ఏంటి అంటే ప్రోటీన్ దోశ అనగానే రాగులు, జొన్నలు, కొర్రలు ఇవి జనరల్గా చేసుకుంటూ ఉంటాము. బట్ ఇవాళ నేను మన ఇంట్లో దొరికే అన్ని పప్పులు వేసి ఒక మిక్స్డ్ దాల్ దోశ చేస్తున్నాను. సో ఈ మిక్స్డ్ దాల్ దోశలో మనకు ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది. 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకుంటే మనకు 20 గ్రామ్స్ అట్లా 18 to 20 గ్రామ్స్ వస్తుంది. బట్ మనకి మిక్స్డ్ దాల్ దోశలో కూడా 22 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందన్నమాట. దోసపిండిలాగా మనకి ఇది ఎక్కువసేపు పులవాల్సిన అవసరం లేదండి, అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. బట్ ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. ఈ పిండి మనకు ఫ్రిడ్జ్లో 2 to 3 days స్టోర్ చేసుకోవచ్చు అండి. డయాబెటిక్ వాళ్ళకు కూడా చాలా హెల్దీ దోశ అండి ఇది. మనం రెగ్యులర్గా చేసుకునే దోశ కన్నా వాళ్ళకి ఇలా చేయడం వల్ల ఆబ్వియస్గా మనం రైస్ తగ్గించిన వాళ్ళం అవుతాము. సో మీరు ఒకసారి ట్రై చేయండి ఈ దోశ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని మీరు ట్రై చేయండి.